ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓ అమ్మా, నైనీమాత పసికోనల్ని వదల్లేక వదిలి వెళ్ళింది. బిడ్డను కన్న తల్లి సుమనకు లేని పట్టింపు అమ్మకు ఎందుకు? నువ్వే అలాగంటే ఎలాగమ్మా? సుమనకి బుద్ధొచ్చేలా చేస్తానన్నావు. బుద్ధి కాదు, రక్తమే వచ్చేలా చేస్తానని చెప్పావు కదమ్మా. తనకు గుణపాఠం చెప్పాలంటారైతే. చెప్పకపోతే వినరమ్మా. అయితే ఉలూచీలా మారిపోతాను. నన్ను సుమన దగ్గరకు తీసుకువెళ్ళమని చెప్పండి. చిత్తం. అయ్యో, అమ్మకు కూడా ఎంత కష్టం వచ్చిందో చూసావా? ఇదంతా అమ్మ ఆడే నాటకం ఉండమ్మక్క. నేను అమ్మను ఎత్తుకుని గదిలోకి వస్తాను. నువ్వు అక్కడ ఉన్న ఉలూచిని తీసుకుని పొడుగు మోతా వాళ్ళకివ్వు. అలాగే. రామ్మా రామ్మా రామ్మా, రావాలి. రామ్మా. నిన్నెత్తుకునే భాగ్యం మళ్ళీ నాకు దక్కడం నా అదృష్టం. ఒక్క నిమిషం, ల్యాప్టాప్లో నీకు కార్టూన్ సినిమా పెడతాను, అప్పుడైనా ఏడుపు ఆపుతావేమో. సరేనా? ఇప్పుడే వస్తాను. వస్తున్నా తల్లి. పుత్రా, ఓ పుత్రా, నువ్వెన్ని చిత్రాలు చూపించినా పసిపాప ఏడుపు ఆపదు. మరి ఎలా ఎద్దులయ్యా? గాయత్రి, గానవి, పొండరీనాదం ఈ ముగ్గురులా కాదు ఉలూచి. చిట్టిమాతను వదిలి ఉండలేదు. తను మాత్రం పాపను వదిలి ఎక్కడైనా ఉంటుంది. ఏడ్చి గుండె ఆగిపోయేలా ఉంది పుత్రా. అయ్యో, మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఉలూచి పాపను వాళ్ళమ్మ దగ్గరకు తీసుకువెళ్ళడమే మార్గం. ఆఫీస్కా? అవును పుత్రా. అక్కడికంటే ఎస్, అక్కడికే తీసుకెళ్తాను. పాపను ఎందుకు దగ్గర తీసుకోదో అది కూడా చూస్తాను. రామ్మా. ఏడోకమ్మా. అమ్మను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు సుమనకి అమ్మ చెప్పే గుణపాఠంతో దెబ్బకి మొత్తం వదిలిపోవాలి. కృత్రిమ పద్ధతులు కానీ ఎలాంటి రసాయనాలు కానీ వాడకుండా సహజంగా లభించే వనమూలికలతో, ఇంట్లో లభించే వాటితోనే బ్యూటీ ప్రోడక్ట్స్ని తయారు చేసి మార్కెట్లో పెద్ద ఎత్తున రిలీజ్ చేద్దాం అనుకున్నాను. నమస్తే సార్. ఇక్బాల్, నువ్వేంటి ట్రే పట్టుకెళ్తున్నావు? బాయ్స్ని పిలు. పర్వాలేదు సార్, మీ మేడం గారు నన్ను కాఫీ తీసుకురమ్మన్నారు. ఎక్కడుంది? మీటింగ్ హాల్లో ఉన్నారు సార్. కాఫీ ఇచ్చేసి వచ్చినాక పాపని ఎత్తుకుంటాను సార్. మీరు మీటింగ్కి వెళ్ళుండ్రి. పాప వాళ్ళమ్మ దగ్గరికే వెళ్ళాలి ఇక్బాల్. నువ్వురా. డిస్టర్బ్ అవుతారేమో సార్. సుమనకి మించిన నస ఏముంటుంది? నువ్వు పద.
అలాగే సార్. విశాల్, ఫారిన్ ప్రొడక్ట్స్ చాలా వస్తున్నాయి. వాటితో మనం పోటీ పడాలంటే అడవిలో దొరికే ఆకులతో, ఇంట్లో దొరికే పోపులతో ప్రోడక్ట్ తయారు చేయకూడదని నా అభిప్రాయం. ఒపీనియన్ ఎవరైనా ఇచ్చేస్తారత్తయ్యా. ఏం చెయ్యాలో చెప్పగలగాలి. మైక్ మోనో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళ ప్రోడక్ట్స్ని మన కంపెనీ పేరు మీద రిలీజ్ చేద్దాం. వేరే వాళ్ళు వండితే మనం తిని పెట్టినట్టుంటుంది. వీళ్ళలానే నువ్వు వండి పెడితే బాగా తింటారు కదా చెల్లి. సైలెన్స్. అదే చెప్పినట్టు ఈజీగా పనవ్వాలి, కానీ మొదటి నుంచి చేసుకుంటూ రావాలి అంటే ఎంతో కష్టం. గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆస్తుల్ని అప్పగిస్తే 6 నెలల్లోనే ఆవిరి చేశారు అత్తయ్య వాళ్ళు. విశాల్ బాబు గారు ₹1 నుంచి ఈరోజు 100 కోట్ల టర్నోవర్ చేసే స్థాయికి గానవే ఇండస్ట్రీస్ని డెవలప్ చేశారు. అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్ని కూడా మనమే తయారు చేద్దాం. మైక్ మూన్ కంపెనీతో చేయి కలిపితే బాగుంటుంది కదా. కమిషన్ తీసుకోవాలన్నా బ్రో? విక్రాంత్ బాబు, పాపను ఆఫీస్కి తీసుకొచ్చారేంటి? ఊరుకో ఊరుకో, నా బంగారు తెలివి కదా, ఏడోకేడో. ఆ పాప సుమన కూతురు కదా. గర్భాశయాన్ని 2 కోట్లకు కొనుక్కొని ఈ పిల్లనేనా కన్నది? అవును, రిస్క్ తీసుకొని కన్నది, కానీ బిడ్డను వదిలేసి ఆఫీస్కి వచ్చింది ఈవిడ. ఇంకాపుతారా? నాకిష్టం వచ్చినట్టు నేను పిల్లల్ని కంటాను, మీకేంటి నొప్పి? సుమన, కూర్చో. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో విన్నారు కదా బావగారు. నిజమే మాట్లాడుతున్నప్పుడు సైలెంట్గా ఉండాలి. అబద్ధం అయితే అభ్యంతరం చెప్పాలి. రే, ఉలూచిని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? కాఫీ తీసుకోండి మేడం. ఏయ్ ఉండవయ్యా, నీ కాఫీకి వచ్చిన తిప్పలు దీనికన్నా మ్యాటర్ వేడిగా ఉంటేను. ఉలూచిని నా దగ్గర వదిలేసి ఇక్కడికి వస్తే ఎలాగమ్మా? ఇంట్లో తను ఉండట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.